అమరావతి ప్రాంతంలో ఎటు చూసిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయండి. మన రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ సాక్షిగా జరిగిన చట్ట సవరణ తర్వాత ఈ ప్రాంత రైతుల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బలమైన రాజధాని ఉండాలని ఆ రోజుల్లో త్యాగాలు చేసి ఆ తర్వాత 5 ఏళ్ల పాటు పోరాటాలు చేసినటువంటి రైతులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? బాగా తృప్తిగా సంతోషంగా ఉన్నారు. రేత్రి బూగులు చేసేస్తున్నారు. పనులు జరగట్లేదు, అమరావతి నిర్మాణం అవుదా అంటారు. మీరేం చెప్తారు ఇక్కడ అన్ని చూస్తున్న వ్యక్తులుగా? అవన్నీ గిట్టని మాటలు. ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసిద్ది పనులు చేసేది చెయ్యంది. రేత్రి పొగులు క్రేన్లు మిషన్లు పనిచేస్తున్నాయి. మరి వాళ్ళ జగనేమో అమరావతి వద్దు, అదేదో మావిగనో కొత్త రాజధాని పేరు చెప్పారు కదా, మరి 5 ఏళ్ల పాటు జగన్తో వేగారు. మీరేం చెప్తారు జగన్కి? ఆయన ఒక్కడ తప్ప ఏ పార్టీ వద్దని అనలేదుగా, అన్నీ మద్దతు చేసినాయి. ఒక జగన్ తప్ప ఎవరో చెప్పారు వద్దని? ఎవరని చెప్పారా? చెప్పలేదుగా. పనులు ఎలా జరుగుతున్నాయి? చుట్టూ రోడ్లు అవన్నీ వేస్తున్నారు. ఈ రోడ్లే చేసి ప్లాట్ ఎత్తాడు, ఇచ్చేసి లైన్లో పెడతాడు. ఇక నెక్స్ట్ మాత్రం ఇక అపార్ట్మెంట్లు కట్టేసుకుంటే ఇబ్బంది ఉండదు. అది ఇప్పుడు ఏంటంటే మొత్తం తేల్చేస్తున్నాడు రోడ్లకి అన్నిటికీ. ఇబ్బంది లేదు, డ్రైనేజ్ వేసి వస్తున్నారు, ఇబ్బంది లేదు. తర్వాత నెక్స్ట్లో గెలిపించుకుంటే ఫాస్ట్గా అయింది. అమరావతి అటు కూడా తీసుకుంటా అన్నారు కదా, ఇక్కడ చేసేసి అటు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు ప్రజలు. ఇప్పుడు రైతు వారిది ఏంటంటే మాకు అవ్వకుండా అటు వెళ్తామని అంటున్నారు. వీళ్ళకి కూడా చేస్తే బాగుంటుంది. అయితే బాబు గారు ఏంటంటే మొత్తం బాగుంటే బాగుంటుంది, అటు కూడా తీసుకుంటాం అమరావతి పైన వాటి మా అవతల కూడా ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ కొద్దిగా డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి అటు తీసుకుంటున్నాడు. వీళ్ళు కూడా కొంచెం మరీ ఎక్కువ రేట్లు పెంచకుండా ఉంటే బాబు గారు ముందు అటు చేసి అటు వెళ్తాడు, అది బాగుంటుంది. లేకపోతే ఎక్కువ కోట్లు చెప్తున్నారు కదా, అది వీళ్ళు కూడా కొద్దిగా చూసుకొని అందుబాటుగా ఉంటే బాబు గారు ఖచ్చితంగా చేస్తాడు, బాగుంటుంది డెవలపింగ్. నెంబర్ 1 అయితే మేము ఆశిస్తున్నాం. మా పిల్లలు చదువుకున్నా, ఏరే వాళ్ళు వచ్చినా, మా చుట్టాలు వచ్చినా, ఎవరు వచ్చినా రాజధాని అంటే కొద్దిగా బయట ఎవరైనా కానీ పొగుడుతున్నారు, బాగుంది మీకేమైనా బాబు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అనేది ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వగలుగుతుందా? ఇచ్చిద్ది, చేస్తాడు. బాబు గారు అంటే చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, ఇబ్బంది అయితే లేదు. ఇక ఎవరు ఏలు పెట్టే వంక పెట్టే పని ఏం లేదు. బాబు గారు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. కానీ బాబు గారు మనం గెలిపించుకోవాలిగా. వేరే ఆలోచన లేకుండా ఉంటే బాగుంటుంది, లేదా మళ్ళీ బ్రేక్ అవుద్ది. బాబు గారు అయితే బ్రేక్ అనేది ఉండదు, ఫాస్ట్ అయితే ఇంకా ఇప్పుడు చేసాడు, ఈసారి ఇంకా పాలసీ చేస్తారు. ఎక్కడికక్కడికే కాలంలో ఎక్కడికక్కడికే రూట్లు, ఏ రూట్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లేదు. అసలు ఈ రోడ్డు ఎట్టు ఉండేది ఎటండి? అసలు ఈ రోడ్డు ఇలా ఉండేది కాదు, చెత్తలాగా ఉండేది. కొంచెం పెంచుతారు అంతే, ఏది మేము తీసేయమమ్మా, మీరు పని చేసుకుని చేసుకోండి అని అది ఆయన అభిమానంలో నేను ఒకదాన్ని అన్నమాట అండి. అభివృద్ధి చెందింది, ఇంకా చెందింది కూడా అని, ఇంకా ఇంకొక 10 సంవత్సరాలు ఉండాలని మా కోరిక. ఆయన చల్లగా ఉండాలి. ఆయన వయసుతో నిమిత్తం కాదు, వయసు నిమిత్తం ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి ఆయనకి, ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాజధాని అయిందంటే మాకు ఎంతో గర్వకారణం. ఇక్కడికి వచ్చామంటే స్థలం సెంటు అప్పుడు 1000 రూపాయలు చొప్పున కొన్నది, 8 సెంటు ఇప్పుడు 2 కోట్ల పైకి అడిగారు, అయినా మేము ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉండాలి, రాజధాని అంటే మనకు గర్వం కదా, అంచుగాని మనం ఇక్కడ ఉండాలని పెట్టుకున్నాము, ఇక్కడే ఉంటాం కూడా. అమ్ముకోం కూడాను. ఎందుకంటే ఆయన చూడండి జన్మ ఏముంది. ఇంకా ఈ చోలో ఇత్తులేయంగానే మలంగానే పంట వచ్చిద్దా, మళ్ళీ మొత్తం చోట్ల కింద నుంచి పై దాకా దోలాడుకుంటా అటు తిరిగి ఇటు తిరిగి ఆయన ఎంత పొరుగులాడుతున్నాడు జనం మీద. ఆయన మేము నమ్మాము, మమ్మల్ని ఆయన నమ్మాడు. ఈ ఏరియాలో ఎక్కడికి తిరిగి వచ్చాడు, 15 నెలలు తిరిగి వచ్చాడు. ఈ ఏరియాని కొట్టింది ఏదీ లేదన్నాడు. కొండలు లేవు, అడావుడి గొడవలు లేవు, ఏటొడ్డి కృష్ణా ఒడ్డి 2 కిలోమీటర్లన్నర ఉంది, అన్ని సైక్రాలు ఉన్నాయి, బాంబులు భయం లేదు, రెండో భయం లేదు, ఒకటి తోలి పారు, అంతా మంచిగా జరిగిద్దని ఆయన 15 రోజులు కారులో పడుకొని అన్నీ ఆరాలు తీసుకొని మేము ఇవ్వంటే కాదు నేను బాగా చేస్తానని చేశాడు. ఏదో మంచి చేస్తాడని ఉన్నది పొలం కూడా ఆయనకి కూలీ కింద ఇచ్చేసాం.